ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, ಸೇವಕರ ಪಾದಗಳು ಎಷ್ಟು ಸುಂದರ ಅಲ್ವಾ, ಎಷ್ಟು ಮನೋಹರ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿತಾ ಪಾಸ್ಟರ್ನ ರಂಜಿ ಬಾಬಾ ಅವ್ರನ್ನ ಈ ಸಮಯದಲ್ಲಿ ಸ್ವಾಗತ ಮಾಡೋಣ. ಇನ್ನು ಜೋರಾಗಿ ಎಲ್ಲ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಗೌರೀಶ್ ಅವ್ರನ್ನ ಕರೆಯೋಣ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿತಾ ಜೋರಾಗಿ, ಇನ್ನು ಜೋರಾಗಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಈ ಕಡೆ ಬರ್ತೀನಿ. చేసి మీరందరూ మీ యొక్క కృపశక్తుడా, మహోన్నతుడమైన మా దేవా, ఇక మధ్యాహ్న కాల సమయంలో నీ శ్రేష్టమైన ప్రాంగణములో ఈ విధముగా ప్రవేశించి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు మాకు చక్కటి క్రిస్మస్ వేడుకల ఆరాధన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఇక క్రిస్మస్ సంబరాలలో క్రీస్తును కొనుక్కోడానికి, క్రీస్తుని ఎరిగొనడానికి, క్రీస్తును జ్ఞాపకము చేసుకోవడానికి మీరు మా మనసులను సిద్ధపరచమని, ప్రేరేపించమని నీ పరిశుద్ధాత్మ ప్రభావము ఈ యొక్క ప్రదేశంలో నీ ప్రజల మధ్యన కుమ్మరించమని యేసు ప్రశస్త నామములు బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మరి క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. నన్ను ఇక సభకి ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, మరి దేవుని యొక్క తోటలో జత పనివాడైన పాస్టర్ సతీష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మౌంట్ మోరియా సంఘ పెద్దలకు, విశ్వాసులకు మీ అందరికీ కూడా మరి ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు, శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి వేదికను అలంకరించిన మరి గ్రామ పెద్దలు, మరి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అదేవిధముగా మరి అంబేద్కర్ వాదైన మరి స్నేహితులకు, మరి ఆయన రోమన్ సామ్రాజ్యం గురించి జ్ఞాపకం చేశారు. అదేవిధముగా మరి బెంగళూరు నుంచి నాకు కూడా వచ్చిన నా తోటి సేవకులకు ప్రత్యేకమైన శుభాభి వందనములు తెలియపరుస్తున్నాను. చాలా క్లుప్తముగా మరి కొన్ని నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను. చాలా సమయం కావస్తున్నది, సుమారు ఒక 15-20 నిమిషాలు. ఒకవేళ మీరు జాగ్రత్తగా నా మాటలు వినగలిగితే ఈ క్రిస్మస్ ఆరాధనకు ఒక అర్థము కలుగుతుంది. 2 పాస్టర్ గారు తెలుగులోనే మాట్లాడమన్నారు. కన్నడలో ట్రాన్స్లేషన్ పెట్టమంటే లేదండి మీరు తెలుగులో మాట్లాడండి, మా వాళ్ళందరికీ తెలుగు అర్థం అవుతుంది అన్నారు. అర్థం అవుతుందండి? అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. సుమారు 5 సంవత్సరాల క్రిందట ముంబై పట్టణంలో ఒక వ్యక్తి, ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్న ఒక డ్రైవరు కి ఒక అతను చిన్న కుర్రవాడు వెళ్ళి ఒక చిన్న పుస్తకం ఇచ్చాడట. ఆ పుస్తకం ఏమిటంటే బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన. ఈ చిన్న కుర్రవాడు ఈ డ్రైవర్కి ఈ పుస్తకం ఇస్తే ఆ డ్రైవర్ గారికి చాలా కోపం వచ్చిందట. ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ పుస్తకం ఏమిటంటే, లేదు ఇది జీవ గ్రంథం అన్నాడట. ఆ చిన్న కుర్రవాడిని చూసి ఈ పెద్ద మనిషి చాలా కోపపడి, సరే చిన్న కుర్రవాడు కదా, వాడు చెప్పింది ఏదో మాట విందాం, ఏమి రాశారు ఈ గ్రంథంలో అడిగాడట. ఆ చిన్న కుర్రవాడు చెప్పింది ఏమిటంటే, ఇది యేసుక్రీస్తు జీవన చరిత్ర అన్నాడట.
ఎవరు యేసు క్రీస్తు అని అడిగాడట. ఈ చిన్న కుర్రవాడు చెప్పాడంట, యేసు క్రీస్తు లోకరక్షకుడు అన్నాడట. ఈ యొక్క పెద్ద మనిషి ఏమన్నాడంటే, లోకరక్షకుడు అంటే ఏమిటి అని అడిగాడట. ఈ చిన్న కుర్రవాడు అన్నాడంటే, లోకరక్షకుడు అంటే నిన్ను కాపాడేవాడు. అందరు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ మాటలు అయిన తర్వాత ఆ పెద్ద మనిషి ఆ పుస్తకం తీసుకుని ఆ పక్కన పడేశాడట. ఈ చిన్న కుర్రవాడు వెళ్ళి, అంకుల్ గారు, మీరు ఎప్పుడన్నా సమస్యలో ఉంటే, ఆపదలో ఉంటే, కష్టములో ఉంటే, అనారోగ్యముగా ఉంటే, ఇరుకులో ఉంటే, నష్టములో ఉంటే, యేసు క్రీస్తు అనే మాట నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నువ్వు మొరపెట్టుకుంటే, ఆయన నిన్ను పిలిస్తే ఆయన నిన్ను కాపాడుతాడు అన్నాడట. ఈ పెద్ద మనిషి అన్నాడు, బచ్చా ఫెలో, నువ్వేంటి నాకు చెప్పేది, నన్ను కాపాడుతాడు, ఎవడు కాపాడుతాడు అని పంపించేస్తాడట. కొన్ని దినాల తర్వాత ఈ డ్రైవర్ గారి పేరు సంతోష్ వాడ్తే. ఇది జరిగిన చరిత్రని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంతోష్ వాడ్తే ముంబై పట్టణం నుంచి కలకత్తా పట్టణానికి ఒక పని మీద పంపించారట కంపెనీ వారు. సో ఈ సంతోష్ వాడ్తే అనే డ్రైవర్కి, ఇది మంచి డ్రైవర్ అట, కానీ అతనికి త్రాగుడు అలవాటు ఉంది, బాగా త్రాగుతాడట రాత్రులు. సో కంపెనీ పని మీద కలకత్తా వెళ్ళాడట. కలకత్తా వెళ్ళి ఆ కంపెనీ కాగితాలన్నీ పట్టుకుని తిరిగి ప్రయాణంలో ఒక దిక్కున ఆగి బాగా తాగాడట. బాగా తాగితే తనకి ఏం చేస్తుందో అర్థం కాక, తను బాగా త్రాగున్నాడు, మెడలో గొలుసు ఉన్నది, బంగారం వాచ్ ఉన్నది, మొబైల్ ఉన్నది, చేతిలో బ్యాగ్ ఉన్నది, భాష ఏమో మరాఠీ హిందీ మాట్లాడుతున్నాడు. ఈ బెంగాలీ వాళ్ళు కొంతమంది చూసి, వీడెవడో బయట నుంచి వచ్చాడు, వీడి దగ్గర బాగా పైసలు ఉండవచ్చు, ఇతను మనం దోచుకుంటాం అనుకున్నారట. బాగా త్రాగిన తర్వాత, బాగా రాత్రి అయిన తర్వాత ఒక రైల్వే స్టేషన్ దగ్గర అతను బాగా కొట్టి, అతని డబ్బులంతా దోచుకుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ గొడవలో పాడేశారట. ఈ కొట్టిన దుండగుల్లో ఒకడు అన్నాడట, ఇతను మనం ఇలా పాడేస్తే ఉదయం అతనికి స్ఫూర్తి వస్తుంది, స్పృహ వస్తుంది, మన మీద కంప్లైంట్ ఇస్తాడు, పోలీసు వారు వచ్చి మనం పట్టుకుంటారు, ఒక పని చేద్దాం, ఇతను మనము ఖతం చేద్దాం, చంపేద్దాం అనుకున్నారట. అరే ఎలా చంపేస్తాం, ఒక పని చేద్దాం, ఇతను కట్టేసి ఒక గోను సంచిలో వేసేసి, ఇక్కడ దగ్గరలోనే ఒక నది ఉంది, ఆ నదిలోకి వెళ్ళి నదిలో పాడేద్దాం అనుకున్నారట. ఉదయం వరకు ఆగారు. 4 గంటలకి, సుమారు 5 గంటల సమయంలో ఈ సంతోష్ వాడ్తేని ఈ కొంతమంది దుండగులు ఎవరైతే దోచుకున్నారో, ఎవరైతే వారిని కొట్టారో, అతని కాళ్ళు చేతులు మళ్ళొకసారి కట్టి ఒక గోను సంచి తీసుకుని వచ్చి ఆ గోను సంచిలో అతని వేసి, గోనుని కూడా కప్పివేసి మోసుకుని అతన్ని ఆ నది బ్రిడ్జి మించి ఆ నదిలోంచి పడేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. జాగ్రత్తగా వినాలి, ఒక నిమిషం జాగ్రత్తగా వినాలి. సంతోష్కి స్పృహ అప్పుడు వచ్చింది. స్పృహ వచ్చినప్పుడు అతను మోస్తున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విని అనుకున్నాడట, ఈ వేళ నా మరణం వచ్చేసింది, చనిపోతానేమో. అప్పుడు వెంటనే ఆ గోను సంచిలో ఉన్న స్పృహలో వస్తున్న సంతోష్ వాడితే ఈ ఆ చిన్న కుర్రవాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటో మాట, నువ్వు ఎప్పుడైనా కష్టంలో ఉంటే, నువ్వు ఎప్పుడైనా నష్టంలో ఉంటే, నువ్వు ఎప్పుడైనా ఇరుకులో ఉంటే, నువ్వు ఎప్పుడైనా అపాయంలో ఉంటే, యేసు క్రీస్తు అనే మాట నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయనను కాపాడుతాడని జ్ఞాపకం వచ్చిందట. జ్ఞాపకం వచ్చిన సంతోష్ వెంటనే ఇద్దరు పట్టుకుని ఇద్దరు పైకి ఈ బ్రిడ్జిలోంచి ఇలా పడేస్తున్న సమయంలో సంతోష్ అలాగా గోను సంచిలో ఉన్నాడు. సంతోషకు ప్రార్థన చేశాడట, యేసు క్రీస్తు ప్రభువా నన్ను నీవు కాపాడుము అన్నాడట. ఏమన్నాడు? యేసు క్రీస్తు ప్రభువా నీవు నన్ను కాపాడుము అన్నాడట. ఆ గోను సంచిని పడేశారట కిందకి. కింద పడేసిన తర్వాత ఏమైందో సంతోష్కి తెలీదు. 4 గంటల తర్వాత సంతోషు
ఆ సముద్రంలో లేడు కానీ ఆ సముద్రం ఒడ్డులో పడ్డాడట. వెంటనే లేచి చూసుకున్నాడట. చూసుకుని, ఏంటి నేను నా నీటిలో పాడేశారు, నేను బయట ఉన్నానేంటి, స్రోలోకి వచ్చిన వాడు ఎవరూ లేరట చుట్టుపక్కన. వెంటనే అక్కడే మోకాలు ఊని సంతోష్ వాడితే అనే డ్రైవర్ ఆ సముద్రము ఒడ్డున వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో హౌరా బ్రిడ్జ్ పక్కన మోకాలు ఊని 2 చేతుల పైకెత్తి, యేసుక్రీస్తు ప్రభువా నీవే దేవుడు అని చెప్పాడట. నీవే నన్ను కాపాడవని చెప్పాడట. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత పూణే నగరంలో మేము చేస్తున్న బైబిల్ ట్రైనింగ్కి ఈ కుర్రాడు వచ్చాడు. నేను మాట్లాడుతున్న అతనితో, ఏంటి సంతోష్, తుమ్ కహా సే ఆయో? ఆ సంతోష్ చెప్తున్నాడు, అన్నాడు, సంతోష్ నువ్వు యేసుక్రీస్తు రక్షకుడు ఎందుకు అంగీకరించావు, ఎందుకు సేవ చేస్తావు? అప్పుడు సంతోష్ ఈ కథ నాకు చెప్పాడు. అప్పుడు నేను అడిగాను సంతోష్ని, సంతోష్ ఏమైంది కరెక్ట్గా చెప్పన్నాను. అప్పుడు ఈ కథ మళ్ళీ చెప్పాడు. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను. అయ్యా, నేను కలకత్తాలో కంపెనీ పని కొరకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు దుండగులు నన్ను బాగా కొట్టి, నన్ను దోచుకుని, నా కాళ్ళు చేతులు కట్టి ఒక గోను సంచిలో వేసి ఆ ఉదయము అక్కడ బ్రిడ్జ్లోంచి నీటిలో పారవేశారయ్యా. పారవేసే ముందు నాకు 2 సంవత్సరాల కిందట ఒక చిన్న కుర్రవాడు చిన్న పుస్తకం ఇచ్చాడు. అది బైబిల్ అన్నాడు. ఆ బైబిల్లో ఎవరి గురించి రాశారంటే యేసు గురించి రాశారన్నాడు. యేసు ఎవరిని అడిగితే ఆయన రక్షకుడు అన్నాడు. రక్షకుడు ఎవరంటే నేను కాపాడేవాడు అన్నాడు. ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయా. ఎప్పుడైతే గోను సంచిని పైకెత్తి పారవేస్తున్నారో నేను నా స్వరమునెత్తి, యేసు క్రీస్తు ప్రభువా నీవు నన్ను కాపాడుము అని ప్రార్థన చేసుకున్నానయ్యా. ఆ గోను సంచి ఎప్పుడైతే నీటిలోని తాకిందో గోను సంచి విడిపోయిందట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గోను సంచి విడిపోయి ఒక చెయ్యి ఏదో అతనికి వచ్చి చెయ్యి పట్టుకుని బయట పారేసిందట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మాటలు కల్పితమైన మాటలు కాదు. ఈ దినము ఒక అంబేద్కర్ వాది అయిన సంతోష్ వాడితే సతారా జిల్లాలో ఖరాడ్ అనే గ్రామంలో సతీష్ లాంటి గొప్ప సంఘం, సతీష్ గారి పాస్టర్ సతీష్ లాంటి గొప్ప సంఘాన్ని కట్టి గొప్ప సేవను చేస్తున్నాడు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్షకుడు. అదే క్రిస్మస్ సందేశము. క్రిస్మస్ అను మాటకు అర్థం ఏమిటంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, అభిషక్తుడు, మెస్సాయ. మాస్ అంటే ఆరాధన. ఈ దినం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ క్రీస్తుని ఆరాధిస్తున్నాం. అదే క్రిస్మస్. నిజమైన క్రిస్మస్కి అర్థం ఏమిటంటే క్రీస్తుని ఆరాధించుట. ఇంక వేరేదేమీ లేదు. చెట్లు ఉండొచ్చు, బొట్లు ఉండొచ్చు, కట్లు ఉండొచ్చు, కుర్చీలు ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, వెళ్ళు ఉండొచ్చు, భోజనం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, మంచిదే. కానీ అది క్రీస్తు లేనట్లయితే అది క్రిస్మస్ కాదు. క్రీస్తుని ఆరాధించుట. ఈ దినము మనము ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం క్రీస్తుని ఆరాధిస్తున్నాం. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఎందుకు మనం క్రిస్మస్ జరుపుకోవాలి, ఈ క్రిస్మస్ అర్థం ఏమిటి నేను జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు. 1, క్రిస్మస్ అనునది చరిత్రాత్మకము. జాగ్రత్తగా వినండి, కొంచెం భారమైన శబ్దము. క్రిస్మస్ అనునది చరిత్రాత్మకము. క్రిస్మస్ ఈజ్ హిస్టారికల్. మీరు చాలామంది చదువుకున్న వారు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, బీటెక్, బిఈ, ఎంబీఏ చేసిన వారు ఉన్నారు చాలామంది కదండి. మీ పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. క్రిస్మస్ ఈజ్ హిస్టారికల్. మీ బిడ్డల్ని అడగండి, సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడు, రాత్రి చంద్రుడు ఏ విధముగా నీడనిస్తున్నాడు, తారలు ఏ విధంగా ప్రకాశం చెందుతున్నాయి. వాళ్ళు అడిగితే మీ బిడ్డలు జవాబు చెబుతారు. మనం గుడ్డిగా నమ్మే
ఈ సత్యం కాదు. సత్యం ఏమిటంటే క్రిస్మస్ అనున్నది చరిత్రాత్మకము. క్రిస్మస్ ప్రైమర్లీ అండ్ ఫస్ట్లీ ఈజ్ హిస్టారికల్. క్రీస్తు జననము అనంతరము, క్రీస్తు మరణము అనంతరము ఈ యొక్క భూగోళములో శాస్త్రము 2 భాగాలుగా విభజించబడి ఉన్నది. ఒకటి BCA, తర్వాత AD. BC AC AD అని చెప్పుకుంటారు. మీరు బిడ్డలు చాలా మందికి అర్థమవుతుంది. The whole history is divided into 2 eras, before Christ and after his death. చరిత్రే క్రీస్తు జననము, క్రీస్తు మరణము దాని ఆధారముగా విభజించబడి ఉన్నది. అందువలన చెప్తున్నాను, క్రిస్మస్ అనున్నది చరిత్రాత్మకము. 2, యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశము పేరు ఎవరైనా చెప్పగలరా? ఎక్కడ పుట్టాడండి యేసుక్రీస్తు వారు? మాస్తీలో, మాలూరులో, బెంగళూరులో. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేంలో పుట్టాడు. అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. బెత్లెహేంలో పుట్టాడు. దాన్ని పాత నిబంధన గ్రంథములో ఆ బెత్లెహేం అను గ్రామమునకు చిన్న పట్టణము లాంటిది, ఇటువంటి మాస్తీ లాంటిది, పెద్ద పట్టణము కాదు. బైబిల్లో దాని గురించి రాస్తుంటే లిటిల్ టౌన్. 4 దుకాణాలు ఉంటే 500 మంది ఉన్నారట ఆ వస్తీలో. అదండి బెత్లెహేము. బెత్లెహేమ అనే పేరుకు అర్థం ఏమిటంటే సమృద్ధి, రొట్టె అనే మాటను ఉపయోగించారు. కానీ ఆ దినాలు, యేసుక్రీస్తు వారు పుట్టిన దినాలలో ఆ బెత్లెహేములో సరైన సమృద్ధి లేదు. మానవుడు జీవించాలంటే 2 కావాలండి. ఏమిటి కావాలి? రొట్టె కావాలి, నీరు కావాలి. కరెక్టేనండి? రొట్టె కావాలి, నీరు కావాలి, అన్నం కావాలి, త్రాగిన నీరు కావాలి. ఈ 2 లేకపోతే ఏం స్థలం, ఏం ప్రదేశం, ఏం ఇల్లు, ఏం ఉద్యోగం అనుకుంటాం. అంతే కదండి? బెత్లెహేము సమృద్ధికి, రొట్టెకు సాదృశ్యంగా పిలువబడే దాంట్లో సమృద్ధి లేదు. నీరు కరువు. అటువంటి ప్రదేశములో, బెత్లెహేము అనే ప్రాంతంలో యేసుక్రీస్తు వారు జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే సమృద్ధి ఉండదో, ఎక్కడైతే నీరుండదో, ఎక్కడైతే మానవ ప్రక్రియ ప్రకారముగా మనం ఆలోచన విధముగా అది కరువుగా ఉంటుందో, అక్కడ యేసుక్రీస్తు వారికి అక్కడికి వస్తే, యేసుక్రీస్తు వారి ప్రసన్నత అక్కడ ఉంటే అది సమృద్ధిగా మార్చబడుతుంది. హల్లెలూయా. నా జీవితంలో యేసుని మనం చేర్చుకుంటే, యేసుని మన హృదయంలో అంగీకరిస్తే మనము సమృద్ధితో నింపబడతాం. అది క్రిస్మస్. 3వదిగా, ఆ దినముల్లో యేసుక్రీస్తు పుట్టిన కాలములో బెత్లెహేములో ఒక చక్రవర్తి ఒక రాజు పరిపాలించాడు. అతని పేరు హెరోదు చక్రవర్తి అని జ్ఞాపకం చేస్తారు. చాలా క్రూరమైన రాజు. అతని సింహాసనం అంటే ఎంత ఇష్టమో తెలుసా అతనికి? ఆ సింహాసనం అంటే కుర్చీ వదలడానికి ఇష్టం లేదు. తన తర్వాత తన బిడ్డలు రాజు అవుతారని తన 2 బిడ్డలు చంపేశాడు. భార్య అడిగిందట, ఎందుకే కొడుకుని భార్యను చంపేశాడట. అత్తగారు అడిగిందట, ఎందుకయ్యమ్మా కూతురు, అత్తగారిని చంపేశాడట. హెరోదు చక్రవర్తి కాలంలో అశాంతి, విలాపము, కష్టము, నష్టము, లోపము ఉంటున్న ప్రదేశములో యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రిందట ఈ భూలోకములో దేవుని కుమారుడు నవావతారం ఎత్తి మనుష్య కుమారుడుగా బెత్లెహేములో ఆయన జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 12, 13, 14 వచనములు చూసినట్లయితే, ఆ దినములలో కొందరు గొల్లలు వారు మందను కాచుకొనుచుండగా, అంటే బెత్లెహేము ఆ గ్రామం పక్కన వాళ్ళు మంద కాసుకుంటున్నారట. ఈ యొక్క గొల్లలు చూశారు కదా, డ్రామాలో వేశారు కదా, గొల్లలు కాసుకుంటున్నారు. షెపర్డ్స్, గొల్లలు కన్నడలో ఏమంటారండి? కన్నడలో ఏమంటారు? కురిబర్. అక్కడి నుంచి మన సీతారామయ్య గారు అదే కదా ఆయన.
అందులోంచి వచ్చాడు ఆయన. సామాన్యమైన వారు, ప్రత్యేకత లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, గొర్రెలు కాసుకుంటున్నారు. మనం కూడా అంటే కదా, ఎవరికి చదువు లేదనుకో గొర్రెలు కాసుకొని అంటాం, గాడిదలు మేపుకో అంటాం, ఆవులు మేపుకో అంటాం, ఎందుకు పనిచేయమంటారు. అటువంటి గొల్లలండి సామాన్యమైన వారు. అటువంటి వారికి దూత ప్రత్యక్షమై, అందరూ చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. దూత ప్రత్యక్షమై వారికి ఇచ్చిన సమాచారమే జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. మనల్ని కాపాడేవాడు రక్షకుడు. మొదటిగా చెప్పాను, క్రిస్మస్ అనున్నది చరిత్రాత్మకము, హిస్టారికల్. 2, క్రిస్మస్ అనేది సార్వత్రికము, యూనివర్సల్. క్రిస్మస్ ఈజ్ యూనివర్సల్. మనం అనుకుంటున్నాం మాస్తిలో మనమే జరుపుకుంటున్నాం అనుకుంటున్నామా? యేసు క్రీస్తు వారు చెప్పిన మాటలు పౌలు భక్తుడి జ్ఞాపకం చేస్తూ రోమీ పత్రికలు ఏమంటాడంటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అందరూ హల్లు చెప్దాం, అందరూ హల్లు చెప్పు ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు వెనకాల చెప్పండి. యేసు క్రీస్తు, అందరు గట్టిగా, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. నీ పక్కన చూపించండి, పక్కన చూడండి, పక్కన చూడండి, చెప్పండి యేసుక్రీస్తు నీకు ప్రభువు. నల్లోలకి, బొట్టోలకి, పొట్టోలకి, సన్నంగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వారికి, అమెరికా వాళ్ళకి, ఇండియా వారికి, అందరికీ ప్రభు యేసుక్రీస్తు. అమెరికా వాళ్ళు కాదండి నేను ప్రభు. చాలా మంది అనుకుంటాను యేసుక్రీస్తు అమెరికా దేవుడు అనుకుంటా. ఎవరు చెప్పాడు మీకు? ఆసియా ఖండంలో ఇజ్రాయెల్లో పుట్టిన దేవుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు వారికి ఒక జాతిని స్థాపించడానికి రోకలముకు రాలేదు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రేమను కనపరుచుకోవడానికి వచ్చాడు. అపాదంలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు. అనారోగ్యంలో ఉన్న వారిని బాగు చేయడానికి వచ్చాడు. రక్షణ లేని వారికి రక్షణకు నడిపించడానికి వచ్చాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, లేని వారికి, కలిమిలో ఉన్న వారికి సంతోషమునిచ్చాడు. ఇది యేసుక్రీస్తుది. 2, క్రిస్మస్ అనున్నది సార్వత్రికం, ఈజ్ యూనివర్సల్. క్రిస్మస్ ఈజ్ యూనివర్సల్. జ్ఞాపకం చేసుకోవాలి మనము. చాలా చక్కటి మంచి మంచి ప్రార్థన కోడికండి పాస్టర్ గారు ఏర్పాటు చేశారు. మీరు రకరకాల ప్రదేశం నుంచి వచ్చారు, రకరకాల సంస్కృతులు వచ్చారు. కొంతమంది కన్నడ వారు ఉన్నారు, కొంతమంది తెలుగు వారు ఉన్నారు, కొంతమంది తమిళ వారు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. మనందరము రకరకాల పరిస్థితులతో మనం వచ్చాము, కానీ మనందరికీ యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. జాతివాది లేదండి, ఒకే జాతిని స్థాపించడానికి వచ్చాడు. ఏమిటో తెలుసా? ఒకటే ఏమిటో తెలుసా? ప్రేమ అనే జాతిని స్థాపించడానికి వచ్చాడు. హల్లే చెప్దాం. హల్లే. మానవత్వాన్ని నిలబెట్టడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఈ దినాలలో ఎంతో కుట్ర, ఎంతో ఎంతో ద్వేషము, ఎంతో అసూయ కదండి. పక్కవాడిని చూస్తే మనకి ఈర్ష్య కలుగుతుంది. మన ఇంటి పక్కవాడు ఏమన్నా మంచి కారు కొనుక్కున్నాడు అనుకోండి, ఎలా మాట్లాడుకుంటాం? అరే ఆడు కారు పంచర్ అయిపోవాలి, ఆడు ఫ్యాన్ ఆగిపోవాలి, ఆడు మోటార్ సైకిల్ నుంచి పడిపోవాలి, ఆడ పిల్లలకి ఉద్యోగం కాకూడదు. మరి ఉద్యోగం వచ్చిందా? ఎక్కడ వచ్చింది? బెంగళూరులో. ఎక్కడ? ఇన్ఫోసిస్లో. అయ్యయ్యో ఎలా వచ్చేసింది ఉద్యోగం? మానవులుగా మనము భ్రష్టమైన ఆలోచన కలిగిన వారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. 1, క్రిస్మస్ చరిత్రాత్మకము. 2, క్రిస్మస్ సార్వత్రికము. క్రిస్మస్ ఈజ్ హిస్టారికల్, క్రిస్మస్ ఈజ్ యూనివర్సల్. ఆఖరిగా చెప్పి ముగిస్తాను. చాలా ప్రాముఖ్యత, జాగ్రత్తగా వినక. 5 నిమిషాలు నాకు, 5 నుంచి 7 నిమిషాలు. క్రిస్మస్ అనున్నది ఆధ్యాత్మికము. క్రిస్మస్ ఈజ్ స్పిరిచువల్, చాలా ప్రాముఖ్యము.
మానవులుగా మనందరం అన్వేషిస్తున్నాం, వెతుకుతున్నాం. దేని కొరకు వెతుకుతామండి? దేవుని వెతుకుతున్నాం. దేవుని ద్వారా మనకి అనుగ్రహించబడే శాంతిని వెతుకుతున్నాం. ప్రతి మానవుడు శాంతముగా ఉండాలని, ప్రసన్నత కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. అంతేనండి? అవునా కాదా? ఎక్కడన్నా ఈ శాంతి దొరుకుతుందా? ఈ సమాధానం దొరుకుతుందా? ₹1,00,00,000 ఇస్తే దొరుకుతుందా? ₹1,00,000 ఇస్తే దొరుకుతుందా? 10 ఎకరాలు ఇస్తే దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. మానవుడు ఎప్పుడు ప్రశాంతతను గురించి అన్వేషిస్తూ ఉంటాడు. అందువల్లమే మనము యాత్రలు చేస్తాం, మన పూజలు చేస్తాం, పునస్కారములు చేస్తాం. చాలా మంచిది. దేవుని ఆరాధిస్తాం. చాలా మంచిది. దేని కొరకు? మన జీవితాలు బాగోవాలని, మన బిడ్డలు బాగోవాలని, మన మనసులో శాంతి ఉండాలని. కానీ జ్ఞాపకం చేసుకుని ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మానవులుగా మనలను రక్షించే దేవుడు యేసుక్రీస్తు అయితే, మన ఆత్మీయ జీవితమును సరిచేసే దేవుడు కూడా యేసుక్రీస్తే. ఏ విధముగా అయితే సంతోష్ వాడితేనే యేసుక్రీస్తు ఒక అపాయం నుంచి రక్షించాడో శారీరకంగా, తన ఆత్మను కూడా రక్షించే దేవుడు యేసుక్రీస్తే. ఈ దినము నీకు నాకు ఎవరు కావాలంటే, మన హృదయమును శాంతపరిచే శాంతిదాత కావాలి. అదే యేసయ్య. సో ఆధ్యాత్మికము, మానవులుగా మనకి దేవునికి మధ్యలో ఉండే సంబంధము ఆధ్యాత్మికము. దేవునికి మానవుడికి ఉండే సంబంధము ఆధ్యాత్మికము, సమాజపరమైనది కాదు, వేరే ఇతర సంబంధాలు కాదు. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది ఏమిటంటే, ఆయన ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంతే కదండి? అదే దేవుని మనం వెతుకుతున్నాం. ఒక రహస్యం చెప్తాను, చివరిగా ముగిస్తాను. ఒక రహస్యం చెప్తున్నాను. క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా? క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా? మనం దేవుని దగ్గరికి వచ్చాం, మీటింగ్కి వచ్చాం కదండి, ఆరాధన చేస్తున్నాం. నిజమైన క్రిస్మస్ అర్థం ఏంటంటే, దేవాది దేవుడు, స్వర్గాసీనమైన ఉన్న దేవుడు తన రాజ్యము, తన మోహము, అధికారమును, వస్త్రమును, కిరీటమును పక్కన పెట్టి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఆ వాక్యము శరీరధారమయ్యి మన మధ్యలో నివసించును. క్రిస్మస్ అంటే దేవాది దేవుడు మన దగ్గరకు వచ్చాడండి. హల్లెలూయా. మన దేవుని దగ్గర వెళ్ళవలసిన అవసరం లేదు, మనం ప్రయాణం చేసిన అవసరం. ఎవరైతే దేవుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తుని వారి హృదయంలో ఆహ్వానిస్తారో, దేవుడు వారి మధ్యలోకి వస్తారు. ఏ దేవుడు అండి ఇది? ఈ దేవుడు మాకు మా తాతగారు చెప్పింది ఏంటంటే, నువ్వు దేవుని శాంతపరచాలి. ఎవరిని పరచాలి? దేవుని శాంతపరచాలి. నువ్వు మొక్కుకోవాలి, నువ్వు ఉపవాసములు చేయాలి, పునస్కారములు చేయాలి, యజ్ఞాలు చేయాలి, ఓహం చేయాలి అని చెప్పారు మాకు. కానీ ఈ దేవుడు ఏంటి? నేను ఎక్కడుంటే నా దగ్గరికి వస్తున్నాను, నేను ఎక్కడ కష్టం ఉంటే నా కష్టాలు తీర్చే దేవుడు యేసుక్రీస్తు వారు. క్రిస్మస్ అంటే దేవాది దేవుడు ఈ లోకములకి దిగి వచ్చాడండి మన మధ్యకి. అందుకే యేసుక్రీస్తు రక్షకుడు. ఈ రక్షకుడు, ఈ దేవుని నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే, నా జీవితము ఎంతో ఆనందభరితమైన క్రిస్మస్గా మార్చబడతాను. ఇది మతము కాదు, ఇది ఉపన్యాసము కాదు, కేవలము మంచి మార్గం. దుర్భాగ్యం ఏమిటంటే, మన దేశంలో, మన జాతిలో ఈ క్రైస్తత్వము అన్నది ఒక మతం అయిపోయింది. మతము కాదు. బైబిల్ అక్కడ మాట 3 సార్లు రాశారు. దేవుని మార్గం. అడుగుడి మీకివ్వబడును, పిలువుడి మీ దగ్గర నేను వచ్చాను, వెతుకుడి మీకు దొరికెను. దేవుడిచ్చిన మాట.
ఈ క్రిస్మస్ ఏంటంటే దేవాది దేవుడి లోకంలోకి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడండి. ఎందుకంటే మనము పాపులము. ఈ మీటింగ్లో ఎవరన్నా నిలబడి చేతుల పైకి చెప్పగలరా నేను పరిశుద్ధుడిని అని చెప్పగలరా? మన ఎవ్వరు చెప్పలేము. కేవలం యేసయ్యే మాత్రమే మనను పవిత్రపరిచే దేవుడు. అందరూ మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలని చెప్పారు అంతే. బైబిల్ జాతిని గురించి చెప్పలేదు, మతం గురించి చెప్పలేదు. శాంతిని ప్రభావితంగా మీరు పాటించాలి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేశారు. సో మొదటిగా క్రిస్మస్ అనున్నది చరిత్రాత్మకము, చరిత్రలో రాయబడి ఉన్నది. బెత్లెహేములో మొదటి ఆధార్ కార్డు లేకపోతే జనగణన జరిగిన ఈ చరిత్రలో యేసుక్రీస్తు వారి పేరు ఆమోదించబడి ఉన్నది. తండ్రి పేరు యేసేపు, తల్లి పేరు మరియా, ఉండేది నివాసం నాజరేతు, వాళ్ళ సెంటరు బెత్లెహేమ్. ఇది చరిత్ర. దీన్ని వాదించడానికి లేదు, ఎందుకంటే చరిత్ర చెప్తున్నది. రెండు, ఇది సార్వత్రికం, అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారు, అందరికీ ప్రభు. మూడు, ఇది ఆధ్యాత్మికం. ఏం చేయాలండి మన క్రిస్మస్ లో? క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తుని సేవించాలి. యేసుక్రీస్తు దయామయుడు, యేసుక్రీస్తు కరుణామయుడు, యేసుక్రీస్తు ప్రేమామయుడు అని ఆ మూడు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ సమయంలో, ఈ గొప్ప అవకాశంలో, ఈ గొప్ప వేడుకల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని మరొకసారి మనము మన హృదయం తెరిచి మన దేవుని ఆరాధిద్దాం. ఆయన మన హృదయంలో స్వీకరిద్దాం. కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆ క్రీస్తు వారు నిన్ను బాగు చేస్తారు, ఆ క్రీస్తు వారు నిన్ను సంరక్షిస్తారు, ఆ క్రీస్తు వారు నిన్ను అంగీకరిస్తారు, ఆ క్రీస్తు వారు నీ యొక్క జీవితంని కడతాడండి. నీ జీవితం బాగు చేసేవాడు, నా జీవితం బాగు చేసేవాడు క్రీస్తు. సంతోష్ చేసిన ప్రార్థన ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభా నన్ను రక్షించుము, నన్ను రక్షించు. మనందరి కండ్లు మూసుకుందాం, మనందరి కండ్లు మూసుకుందాం. ఒక్క నిమిషం నాకు సమయం ఇచ్చినట్లయితే కండ్లు మూసుకుందాం. ఈ గొప్ప రక్షణ సువార్త, ఈ గొప్ప రక్షకుడు యేసయ్య నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ప్రియమైన అక్క, ప్రియమైన అన్న, ప్రియమైన అయ్యా, ప్రియమైన అమ్మ, నీ జీవితంలో ఏం కష్టం ఉందో నాకు తెలియదు, ఏ వేదన ఉందో నాకు తెలియదు. నువ్వు ఎంతో ఆశతో ఈ క్రిస్మస్ సంబరాలు పాలు పంచుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తున్నది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నా యొద్దకు రండి మీకు నేను విశ్రాంతినిస్తున్నావు. అలసిపోయావా? భయపడుతున్నావా? వేదన పడుతున్నావా? యేసయ్య ఈ సమస్తమైన ఈ ప్రశ్నల నుంచి మీకు విడుదల అనుగ్రహించడానికి జవాబుగా యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి. పరిచయం చేయించుకోవడానికి కాదు, కానీ నీకు నాకు పరిచయం చేయడానికి ఈ లోకములు కానీ జన్మించాడు. అదే క్రిస్మస్. నీ కొరకు నా కొరకు జన్మించి నీ జీవితం సరి చేయడానికి ఆయన ప్రాణమును సిలువలో మ్రాను మీద ఆయన ప్రాణం పెట్టారు. ఆ క్రీస్తుని నువ్వు చేర్చుకుంటావా? అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. మీ స్థానంలో ఎక్కడైతే మీరు ఉన్నారో, ఈ క్రీస్తు నాకు కావాలి, ఈ క్రీస్తుని నేను జ్ఞాపకం చేసుకుంటాను. మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, ధర్మం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదొక మార్గం. యేసు క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ఉన్నాను. ఆ క్రీస్తుని అధిపతిగా నువ్వు చేర్చుకుని ఆశపడుతున్నట్లయితే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీ చేతుల పైకి చూపించి మీ కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, చేతులు పైకి ఎత్తుట ద్వారా ఈ నీ ప్రియ బిడ్డలు నిన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకుని
వారు హృదయంలో తీసుకున్న శ్రేష్టమైన నిర్ణయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు మాకు రక్షకుడు ప్రభువా. నీవు లేనట్లయితే మా జీవితం ఎంతో వ్యర్థం. ఈ లోకం నుండి ఎంతో ప్రేమించి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తుని మా కొరకు పంపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకున్న ఇక్కడ ప్రతి వారిని మీరు బహుగా ఆశీర్వదించిన ప్రభువా. నిజమైన క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానము, దృఢ నిశ్చయత వారి జీవితంలో సదాకాలము నువ్వు అనుగ్రహించమని, ఈ గొప్ప సేవను ప్రారంభించి అద్భుతంగా నడిపిస్తున్న అభిషక్తులు, ఈ సేవకులైన పాస్టర్ సతీష్ గారిని, సంఘ కార్యవర్గాన్ని, వారిద్దరు కుమారులను జ్ఞాపకం చేసుకుంటూ దేవా ఇక పరిచయం ఇంకా మీరు అభివృద్ధిపరచమని, ఈ మాలూరు మండల తాలూకులో మాస్తిలో నువ్వు ఏర్పాటు చేసిన నీ గొప్ప రక్షణ వెలుగును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నిర్మించబడుతున్న మందిరంను కూడా పూర్తి చేసుకోవడానికి సహాయం దయచేయమని, వాళ్ళు బహుగా ఆరోగ్యంతో మంచి ఆశీర్వాదంతో నింపమని, నీ వాక్యం విని నీ వాక్యంకు అంగీకరించి ప్రతిష్ఠించిన ప్రతి వారిని మీరు బహుగా ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. ಯಜ್ಜನಿಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿತ್ತು. ಹಾಲೆಲೂಯಾ. ಯಜ್ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ರು, ಅವರು ಮಾತ್ರ ಜೋರಾಗಿ ಹೇಳಿ ಹಾಲೆಲೂಯಾ. ನೋಡಿ, ಕ್ರಿಸ್ಮಸ್ ಅನ್ನೋದನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ತೆಲುಗಲ್ಲಿ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಅವರು ಹೇಳಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮತ್ತು ಕ್ರಿಸ್ತನನ್ನ ಹೆಂಗ್ ಆರಾಧಿಸಬೇಕು ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಒಂದು ಜಾಗದಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ಸ್ ಮಾತಾಡಿದ್ರು. ಏನು ಮಾತಾಡಿದ್ರು ಗೊತ್ತಾ? ವರಿ ಕ್ರಿಸ್ಮಸ್, ಮೇರಿ ಕ್ರಿಸ್ಮಸ್, ಹರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಅಂತೆ. ಅಂದ್ರೆ ಚಿಂತೆಯಿಂದ ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಡೋದು, ಅರ್ಜೆಂಟ್ ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಡೋದು ಮತ್ತೆ ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್ ಮಾಡೋದು. ನೀವು ಯಾವ ಗುಂಪಲ್ಲಿ ಇದ್ದೀರಾ? ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್ ಅಲ್ಲ. ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್ ಯಾವಾಗ ಗೊತ್ತಾ? ಕ್ರಿಸ್ತನನ್ನ ಆರಾಧಿಸೋದೇ ನಿಜವಾದ ಕ್ರಿಸ್ಮಸ್. ಆಮೇನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಬಟ್ಟೆ ಹಾಕೊಳ್ಳೋದು, ಬಿರಿಯಾನಿ ತಿನ್ನೋದು ಅಲ್ಲ. ಲಾಸ್ಟ್ ಟೈಮು ಪಾಸ್ಟರ್ಸ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ರು, ವರಿ ಕ್ರಿಸ್ಮಸ್, ಹರಿ ಕ್ರಿಸ್ಮಸ್, ಮೇರಿ ಕ್ರಿಸ್ಮಸ್. ಆಮೇನ್. ಅಂದ್ರೆ ఈ లోకದಲ್ಲಿ హంగ నడీతా ಇದೆ. ತುಂಬಾ చాలా థ్యాంక్స్ అయ్యారు. చాలా అద్భుతంగా వాక్యం ఇచ్చారు. మీ పాదాలు మా స్థలంలో పెట్టిన దానికి దేవునికి స్తోత్రం చెప్తాం. మా పాస్టమ్మ గారు మీ అందరికీను దేవుడు దీవించని కానీ. ಆಮೇನ್. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೇಕ್ ಅನ್ನು ಕಟ್ ಮಾಡೋಣ. ನಂತರ ನಾವು ಹಾಡನ್ನು ಹಾಡುವಾಗ ಕಾಣಿಕೆ ತೆಗೆಲ್ಪಡ್ತದೆ. ಎಲ್ಲ ಸೇವಕರು ಈ ಜಾಗದ ಹತ್ರ ಅಲ್ಲ ಹೋಗಬೇಕು. ಎಲ್ಲ ಮಂತ್ರಕಟ್ಟೆಗಳು ಬಿಡುಗಡೆ ಆಗಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಜಾಗದಿಂದ ಹೋಗುವಾಗ ಸುಮ್ಮನೆ ಹೋಗೋದಿಲ್ಲ, ಅದ್ಭುತ ಹೊಂದಿಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ. ಆಮೇನ್, ಆಮೇನ್. ಓಕೆ, ಈ ಸಮಯದಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಅವರು ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೇಕ್ ಅನ್ನು ಕಟ್ ಮಾಡ್ತಾರೆ. ಜೋಶಿ ಅಭಿಷೇಕ್ ಎಲ್ಲ ಬರ್ರಿ. ಬನ್ರಿ. ಈ ಟೈಮಲ್ಲಿ ಕಾಣಿಕೆ ತೆಗೆಯುವಂಥವ್ರು ಕಾಣಿಕೆ ಹೋಗೋಣ. ನಮ್ಮ ಸಂತೋಷಕ್ಕೆ ಒಂದು ಹಾಡೋಣ. ಓಕೆನಾ? ನನ್ನ ಸಂತೋಷಕ್ಕೆ ಕಾರಣ ನೀನೇ ಏಸಯ್ಯ. ಎಲ್ಲ ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ. ಇನ್ನೊಬ್ಬರು ಹಾಡಾಡುವಂಥವ್ರು ಯಾರಾದ್ರೂ ಮುಂದೆ ಬನ್ನಿ. ಫಸ್ಟ್ ಬನ್ನಿಮ್ಮ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್ ಲಾರ್ಡ್. ಹಾಲೆಲೂಯಾ. ಕೇಕ್ ಕಟ್ ಮಾಡುವಾಗ, ಹಾಡು ಹೇಳುವಾಗ ಕಾಣಿಕೆ ತೆಗೆಲ್ಪಡ್ತದೆ. ಇದಾದ ನಂತರ ಡ್ಯಾನ್ಸಸ್ ಇರ್ತದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್. ಪ್ರೇಯರ್ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳುವಂಥವ್ರು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಜಾಗಕ್ಕೆ ನಾವೇ ಬರ್ತೀವಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ. ಎಲ್ಲ ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿತಾ ಎಲ್ಲ ಎದ್ದಿದ್ಕೊಳ್ಳೋಣ ಈ ಸಮಯದಲ್ಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಹಾಲೆಲೂಯಾ. ಕಾಣಿಕೆ ತೆಗೆಯುವಂಥವ್ರು ಮುಂದೆ ಹೋಗಿ. ನನ್ನ ಸಂತೋಷ ಕಾರಣ ನೀನೇ ಏಸಯ್ಯ, ನೀನೇ ಏಸಯ್ಯ, ನನ್ನ ಆಧಾರ ನೀನೇ, ನನ್ನ ಸಮೃದ್ಧಿಗೆ ಕಾರಣ ನೀನೇ ಏಸಯ್ಯ. ಐಶ್ವರ್ಯ ನೀನೇ,
ನನ್ನ ಸಂತೋಷಕ್ಕೆ ಕಾರಣ ನೀನೇಸಯ್ಯ, ನೀನೇಸಯ್ಯ ನನ್ನ ಆಧಾರ ನೀನೇ, ನನ್ನ ಸಮೃದ್ಧಿಗೆ ಕಾರಣ ನೀನೇಸಯ್ಯ, ನೀನೇಸಯ್ಯ ನನ್ನ ಐಶ್ವರ್ಯ ನೀನೇ, ನಿನ್ನ ಕೋಟೆಯಲ್ಲಿ ನನ್ನ ಮರೆ ಮಾಡಿದೆ, ಮರೆ ಮಾಡಿದೆ ದೇವ ಕಾಪಾಡಿದೆ, ನಿನ್ನ ಶಿಲುಬೆಯ ನೆರಳಲ್ಲಿ ಮರೆ ಮಾಡಿದೆ, ಮರೆ ಮಾಡಿದೆ ದೇವ ಕಾಪಾಡಿದೆ. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ యేసయ్య, స్తోత్ర స్తోత్ర యేసయ్య, స్తోత్ర స్తోత్ర యేసయ్య, స్తోత్ర స్తోత్ర యేసయ్య. ಕಟ್ಟು ನಿಂತಾಗ ಕಣ್ಣೀರಲ್ಲಿ ಇರುವಾಗ ನನ್ನನ್ನು ಹುಡುಕಿ ಬಂದೆ, ಇರುವಾಗ ನನ್ನನ್ನು ಹುಡುಕಿ ಬಂದೆ, ಬೇಟೆಗಾರನ ಬಲಿಯಿಂದಲೂ ಮರಣಕರ ವ್ಯಾಧಿಯಿಂದಲೂ, ಬೇಟೆಗಾರನ ಬಲಿಯಿಂದಲೂ ಮರಣಕರ ವ್ಯಾಧಿಯಿಂದಲೂ ತಪ್ಪಿಸಿದವನು ನೀನೇಸಯ್ಯ, ನನ್ನ ಕಾಪಾಡಿದವನು ನೀನೇಸಯ್ಯ, ತಪ್ಪಿಸಿದವನು ನೀನೇಸಯ್ಯ, ನನ್ನ ಕಾಪಾಡಿದವನು ನೀನೇಸಯ್ಯ. ನಿಂದೆತ್ತ ಕೋಟೆಯಲ್ಲಿ ನನ್ನ ಮರೆ ಮಾಡಿದೆ, ಮರೆ ಮಾಡಿದೆ ದೇವ ಕಾಪಾಡಿದೆ, ನಿನ್ನ ಶಿಲುಬೆಯ ನೆರಳಲ್ಲಿ ಮರೆ ಮಾಡಿದೆ, ಮರೆ ಮಾಡಿದೆ ದೇವ ಕಾಪಾಡಿದೆ. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ యేసయ్య, స్తోత్ర స్తోత్ర యేసయ్య, స్తోత్ర స్తోత్ర యేసయ్య, స్తోత్ర స్తోత్ర యేసయ్య. ಸಾವಿರಾರು ತಲೆವರೆಗೂ ನನ್ನ ಸಂತತಿಯನ್ನು ಕಾಯುವ ದೇವ ನೀನೇ, ಸಾವಿರಾರು ತಲೆವರೆಗೂ ನನ್ನ ಸಂತತಿಯನ್ನು ಕಾಯುವ ದೇವ ನೀನೇ, ನಿನ್ ಮೊರೆ ಹೊಕ್ಕಿರುವ ನನ್ನ ಕುಟುಂಬವು ನಿಜವಾದ ಭಾಗ್ಯವಂತರು, ನಿನ್ ಮೊರೆ ಹೊಕ್ಕಿರುವ ನನ್ನ ಕುಟುಂಬವು ನಿಜವಾದ ಭಾಗ್ಯವಂತರು, ನಿನ್ನಾರಾಧಿಸುವ ನಾವೇ ಧನ್ಯರು, ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡುವ ನಾವೇ ಧನ್ಯರು, ನಿನ್ನಾರಾಧಿಸುವ ನಾವೇ ಧನ್ಯರು, ನಿನ್ನ ಸೇವೆ ಸ್ತೋತ್ರ యేసయ్య, ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ యేసయ్య, ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ యేసయ్య, ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ యేసయ్య. ಸಂತೋಷಕ್ಕೆ ಕಾಡಿದೆ యేసయ్య, ನೀನೇ యేసయ్య ನನ್ನ ಆಧಾರ ನೀನೇ, ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ యేసయ్య, ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ యేసయ్య. ಆಮೆನ್. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಆಮೆನ್. యేసయ్య. ಅಮ್ಮ